హలో దోస్తులు చింతకాయలకా హలో దోస్తులు పుట్టగొడుగులకు వచ్చామన్నమాట. ఇదిగో పుట్టగొడుగులు ఇలాంటి పుట్టల చోట పెరుగుతాయి. అవి కూరాకు చేసుకొని తినేవాళ్ళు లోగడ. సో ఇప్పుడు ఇలాంటి పుట్టల కోసం వాటిపైన మొలిచే గొడుగుల కోసం వెతుకుతున్నాం. సో వచ్చాము ఇలా ఈ దారిలో అంతా చూసుకుంటూ వచ్చాము. ఒక్క పుట్టగొడుగు చిక్కలా తిరగడం అయితే తిరిగినాం, ఒక్క పుట్టగొడుగు చిక్కలా. మా ఎనర్జీ కోల్పోతున్నాం. ఒక్క పుట్టగొడుగు చిక్కితే వమ్మలలో ఎనర్జీ వస్తుంది మాకు. అంటేమో వాన పడింది, ఫుల్ వర్షం, 4 days నుంచి ఫుల్ వర్షాలు. ఎత్తుకుతాం. అంతకుముందు ఇక్కడ ఒక భయంకరమైన అడవి. ఇప్పుడు గుంతలు చేసి బిల్లు పెట్టేసుకున్నారు. ఈయనే అడవి కాటరాజు. నువ్వే మా గురువు ఈయనే. ఈయనే మా గురువు. మా ముందు ఈయనే మా గురువు. ఈయన మా గురువు. మాకన్నీ తిరిగేది, ఎట్టేట బెరకాల, ఎట్టేట చూడాలా అన్నీ చూపించేది. సో ఇది రేగి చెట్టు. ఇక్కడ రేగి పండ్లు భలే ఉంటాయి, కమ్మగా భలే ఉంటాయి, పుల్లగా. వాటిలో ఉప్పు కారం వేసుకొని తింటే ఒరిజినల్ ద విలేజ్ టేస్ట్ అనేది కనబడుతుంది ఇక్కడ. సో ఇప్పుడు ఇది పూత పెట్టింది, నెక్స్ట్ కాస్తాయి. వస్తాం ఒక నెలకి, సంక్రాంతికి ఇంకా ఎక్కడ చూసినా రేగి చెట్లకి కలకలాడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇట్స్ ఎంత చెరువు, ఇది బద్దెలికి పోయే టౌన్. ఇదంతా మాదే నుంచి మొదలు పెట్టుకుంటే ఈ పక్క అంతా అటు సైడ్ బైక్ పోయాక అక్కడి నుంచి మొదలు పెడితే ఇటు సైడ్ లాస్ట్ వరకు కూడా మాదే. అప్పట్లో లోగడ మేమే సాగు చేస్తూ ఉన్నాము. తర్వాత చిన్నగా మా అబ్బోళ్ళంతా అమ్మి పడేసిండ్రు వీళ్ళకి. అందువల్ల ఒక మాది కాదు, మంచి ఆస్తి మేము మిస్ అయిపోయాం. సో ఇక్కడ బంగారు పండుతుంది, బంగారు పండుతుంది ఇక్కడ. ఏం చేద్దాం, లోగడ మా వాళ్ళంతా డబ్బుకు ఆశపడి 10 పైసలు 30 పైసలకు ఆశపడి ఈ స్థలాలన్నీ అమ్మి పడేసిండు. ఎక్కడ విండు విండా. సో యాక్చువల్గా ఇదంతా మాదే అన్నట్టు. ఏం చేద్దాం, అప్పుడు మేము పిల్లోళ్ళము, అప్పుడే పుట్టిన వాళ్ళం మేము. పెద్దయ్య కొద్దీ మాకు చెప్తా వచ్చినారు, ఈ స్థలాలన్నీ మాయారా మనయ్య, అన్నీ అమ్ముకున్నారు వీళ్ళు, కూటికి లేక గుడ్డకు లేక అని చెప్పేసి ఇలా మమ్మల్ని ఆస్తులు లేని అనాథలను చేసి చదువురాని బిడ్డల్లాగా తయారైపోయి, అట చదువు లేదు, అట ఆస్తి లేదు, అట అందం లేదు, సందం లేదు, ఊరు మంచిగా లేదు, మనుషులు మంచిగా లేరు. ఏదో బతుకుతాం. చంద్రనాడు కాలంలో బతుకుతాం, జగన్ కాలంలో బతుకుతాం, అందరి కాలంలో బతుకుతూనే ఉన్నాం. సో అక్కడ ఒక చింత చెట్టు ఉంది, 3 చింత చెట్లు ఉన్నాయి, హైలైట్ చింత చెట్లు. చిన్నప్పటి నుంచి మా ఫేవరెట్ ఇవి. చింత చెట్ల కాడికి పోదాం. ఎలా గుత్తులు కాస్తాయి. వచ్చినప్పుడల్లా మేము బాగా కొంచుకొని వాటిని తెంచుకొని ఉప్పు కారం వేసి దంచుకొని ఒక్కలక్కలు తింటూ ఉంటాం. సో ఇదనమాట. ఈ స్థలం కూడా మాదే. ఇట్లా పోతే ఇట్లా చెరువు, ఇట్లా ఒక ఊరు ఉంది, పొలాలు ఉన్నాయి, అన్నీ అట్మాస్ఫియర్ బాగుంటుంది. ఇటు తిరిగితే కనపడేదే మా ఇల్లు. మీకు వీడియోలో కనపడకపోవచ్చు, బట్ కనపడేదే మా ఇల్లు. ఇట్లా వస్తే నువ్వు నాకెందుకు
ఇప్పుడు వీడియో చూసి అప్పుడు ఎప్పుడు కామెడీగా ఉండాలా, చిల్లుగా ఉండాలా. నీకు సబ్స్క్రైబ్ రావాలంటే ఎట్లా వచ్చా ఫోటో పడాల్సిందే. చింతకాయలు గుత్తులు గుత్తులు తెంచుకున్నోడికి తెంచుకునేంత. ఇడో ఒకడు ఉన్నాడు గుత్తి కోయడానికి. ఇడో వీడు అన్ని గుత్తులు, అన్ని రకాల గుత్తులు కోస్తాడు వీడు. అది ఇది కాదు, ఏది ఇది కాదు. అది చింతకాయ గుత్తైనా చీపురు గుత్తైనా ఏదైనా కోస్తాడు. ఆ చెట్టు బాగున్నాయి. అయితే ఇవన్నీ తినే వాళ్ళకే కొంచెం జాగ్రత్త ఉండాలా. బేగులు మాత్రలు అన్నీ పెట్టుకొని ఉండాలా, టాబ్లెట్స్. బాబా బాబా సనగ్జా సో ఇప్పుడు నేను చింతకాయలు చూపిస్తాను మీకు. అవి తినేటప్పుడు ఎలా ఉంటుందో అప్పుడు కూడా చేస్తాం. అది కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ చెట్టు ఎక్కబోతున్నాను. చింతకాయలు పోయినాయి. చూడు వర్షం వచ్చి ఇక్కడల్లా కూడా నీళ్ళు వచ్చేసినాయి. ఇది మామ. ఇదిగో ఇది మా ఇల్లు. ఉండు. మామ చెట్టు ఎక్కేస్తా. అదే శబ్దం. ఉం? ఈ చెట్టు మా ఫేవరెట్ అనమాట. బడికి గుడ్డం మామ్ జ్వరం వచ్చింది, చిన్న పడినాదంటే ఇంకేం నువ్వు ఇరిగిందంటే చింతకాయలు కోసుకోవడం. ఇప్పుడు ఈ చెట్టు ఎక్కుదామని ట్రై చేస్తాను, ఎక్కలేకపోతాను. చెట్టు నుంచి ఎక్కాలని ట్రై చేస్తాను. నీకు మోటివేషన్ కావాలా? ఎట్ట ఏం మోటివేషన్ ఎత్తరా ఇల్లెస్సా ఎత్తు అని. మోటివేషన్ అతగాడి నుంచి ప్రపంచ యాత్రకు తీసుకున్నాం. ప్రపంచ యాత్రికుడు సవక అందరూ చిల్లరగాలే, అందరూ చిల్లరగాలి. అందరూ దొంగనా కొడుకులే, ఒక్కని నమ్మకూడదు అంటాడు వాడు. ప్రపంచం అంతా దొంగనా కొడుకులు, ఒక్కని కూడా నమ్మకూడదు అంటాడు. అదే అదే సింధు రాజా చెట్టు ఎక్కుతున్నా. చింత చెట్టు రాజా, చింతకాయలకు వస్తున్నావా? ఎక్కుతున్నా. ఎక్కేస్తా. రెడీ? ఎక్కేస్తా. ఎక్కువ ఎక్కుదామని ట్రై చేస్తానా, కానీ ఏందో టామ్ ఉంది. దా ఉంది, కింద పడి దొరపడం. వాన వచ్చింది, జాగ్రత్త. కింద పడితే మళ్ళీ కట్టు కూడా కట్టదు. కట్టాలంగా నేను రిమ్స్ కట్టాలంగా. స్పెషలిస్టులు అక్కడే ఉంటారు. లేకపోతే ఇదిదో ఆవు పేడ ఉంది ఇడా, ఇది వేసి కట్టు కడదాం. అటు పక్క దెబ్బ ఇటు పక్క దెబ్బ వేసి తొందరగా ఎక్కాల. వీడియో లాగ్ అయిపోతుంది. వాళ్ళ పిల్లలమే, ఇళ్ళలో ఎవరు ఇల్లు అంటే నరసింహులు కొడుకుని ఇటువా ఉండే గంట వాళ్ళ తమ్ముని కొడుకు, శేఖర్ కొడుక, మామ కొడుకు. నేను కమలమ్మ కొడుకుని. కమల కొడుకు చిన్నోనివా? చిన్నోని. మొన్న ఒకరికి వెళ్ళే పెళ్ళి అయిపోయింది. చిన్న అందరూ ఇప్పుడు అందరూ వచ్చిండ్రు. మళ్ళీ రిటర్న్ వచ్చింది. ఉంది ఉంది. నాయన చనిపోయినలే. అవును. ఇప్పుడు చిన్నప్పుడే మీ నాయన గొప్ప మనిషి, ఎత్తటి మనిషి. మా నాయన నేనుకున్నా ఎవరికి పనికి వచ్చంటే నువ్వు చూడలేదు. డ్రోన్ షాట్ ఇది. నేనే కోసింది ఇవన్నీ. మాకు అడిగి రబ్బిచ్చి ఇదే గబ్బున బడికి పోకుండా వాన వచ్చింది ఎడగొట్టి, వాన వచ్చేసారి బడికి ఎగ్గొట్టమే. ఫ్రెండ్స్, ఈ కోయినికి చాలా అగసాట్లు పడి కోసిన. ఈ సొగాని సొగం కింద దిగిండు. ఇన్ని అగసాట్లు పడి వచ్చే ఇక్కడ కింద పడి చూడు ఎడ కింద వేసినాడు. ఇట్లాంటి తులనాయలు ఉంటే ఇట్టే చేస్తారు ఫ్రెండ్స్. అందుకని ఇట్లాంటి తులనాయలు వెనకంపటి తీసుకోమాకండి ఎక్కడికన్నా పోయేటప్పుడు. సరే నిన్ను ఈసారి తీసుకొని పోంలే. నన్ను తీసుకోబోతు కాదు, ఇట్లా పోదాం రోడ్డంపిడి. నన్ను తీసుకోబోతు ఎన్ని ఎట్టకొచ్చు నువ్వు. అదే వాడినే ఆ తులనాయలు ఇలా ఇంకొకడు వాడు కోసేవాడు కాదు, అన్ని కింద దిగాడు. సో ఇలాంటి ఊరు మీరు ఎప్పుడు చూసి ఉంటారు అన్నమాట. సూపర్ ఉంటుంది. నువ్వు ఊరు చూపిస్తా. ఇక్కడ కొత్తగా రోడ్డు వేస్తున్నారు. బ్యాక్ 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 ఆడే ఉందని
ఏంటి యూటర్న్ అవుతున్నావా? గాజుపూర్ ఉంది చాలా. గాజుపురం అవుతున్నావా? అది చిన్నగా ఉంది, పెద్ద గాజుపురం ఉంది. కనపడలేదు, నాకే కనపడలేదు. హాయ్ ఫ్రెండ్స్, రోడ్ స్టార్ట్ చేశారు. ఈ రోడ్డు శాంక్షన్ అయినందుకు మాకు ఎంతో ఆనందంగా హర్షిస్తున్నాం. మేము తొందరగా ఇది పూర్తి చేస్తే మంచిగా ఇంకొక 5 ఏళ్ల పాటు 10 ఏళ్ల పాటు ఇంకా అస్సలు తగలరు. సో మాకు రాకపోకలు చాలా ఇబ్బందిగా ఉంది. బట్ ఎన్నో ఇల్లు దీన్ని పట్టుకొని రెడీ చేస్తున్నారు. కాలువ తీశారు రోడ్డుకి, ఇటు సైడ్ వేసి రోడ్డు తయారు చేస్తున్నారు. మంచిది. అక్కడ కానించటే మా ఇల్లు అండి. గాజు పురుగులు ఇవి మళ్ళీ కనపడవు. చీమలు, గాజు పురుగులు. ఓకే, ఓకే, అవే మా ఇల్లులు. బాయ్ ఫ్రెండ్స్, శివ్ టాటా. దొంగమ్మ నువ్వు మూడు. అబ్బా ఇదే నేను చెప్పదు. పక్కన రా వీడియో తెచ్చా. అయ్యే కానిచ్చే మా ఇల్లు మొగలం అయిపోయింది. వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్, అప్పుడప్పుడు వింతలు చూపిస్తూ ఉంటాం. చూడండి, వాటర్ ఫాల్స్ ఉంటారా? బైక్ అన్న పోనీ, నీళ్ళు పోతా ఉన్నాయి. దండిగా వస్తాయి. క్లీన్ చేస్తే అయిపోయి, దగ్గరికి వచ్చిన అవసరం లేదు. చేలు నుంచి వస్తూ ఉన్నాయి. ఇవి వానబడి చేలో నిలబడి దానికి బొక్కబడి వస్తాయి. పదండి పోదాం ఫ్రెండ్స్. మేము స్టార్ట్ అయింది జర్నీ పుట్టగొడుగులు వెతకడానికి. బట్ లాస్ట్లో ఈ జర్నీ ఎండ్ అయింది చింతకాయలతో. అంతా ఆపోజిట్ రియాక్షన్ అయింది. ఏదో ఒకటి సో చింతకాయలని పుట్టగోలని తినేయాల, ఉప్పు కారంలో కలుపుకొని తినడమే. తినాలి అంతే. అక్కడ ఒక రేగి చెట్టు దొరకనప్పుడు ఏం చేయగలుగుతాం? ఏం చేయలేం. ఏ పుట్టగొడుగులు అనుకోవాలా, కళ్ళు మూసుకోవాలా, కడుపులే పంపించాలా, అంతేమా? అంతే. ఇంకా ఏం చేసేది ఏం లేదు. ఒకటి అనుకుంటే ఒకటి అయింది. పెళ్ళికి మర్చిపోయినా వీడియో తిన. అప్పుడంతా ఫుల్ బిజీగా ఉంటుంది. ఇది మా వీధి. సో ఆ లాస్ట్ ఇల్లు మాది. అయిపోయింది. ఆడే కండి పుట్టగొడుగులు మొత్తం ఎదిగినాం.